ఒకరోజు ఒక మనిషి దేవుణ్ణి ఇలా అడిగాడు, స్వామి మీరు ఎక్కడుంటారు అని. దానికి దేవుడు సమాధానం చెప్పకుండా ఒక ఆకలితో ఉన్నటువంటి వృద్ధుడి దగ్గరికి అయితే పంపిస్తాడు. అతడు వెళ్ళి ఆ వృద్ధుడికి అన్నం పెట్టి తన ఆకలిని తీరుస్తాడు. అలాగే ఒక బాధలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి పంపిస్తాడు. అతను వెళ్ళి తన బాధను తెలుసుకుని ఓదారుస్తాడు. అలాగే ఒక పేదవాడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆ పేదవాడికి సహాయం చేస్తాడు. మళ్ళీ దేవుడి కోసం వెతుకుతుంటాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుడు ప్రత్యక్షమై, నువ్వు నా కోసం వెతుకుతుంటావు కదా నాయన అని అన్నాడు. అవును స్వామి అన్నాడు. ఇదివరకే నన్ను నీవు ఒక ప్రశ్న అడిగావు కదా నాయన, మీరు ఎక్కడుంటారు అని. మీరు చేసేటువంటి ప్రతి మంచి పనిలోనూ నేను ఉంటాను నాయన అని చెప్పాడు దేవుడు. దీనికి సారాంశం ఏంటంటే, దేవుడు కుడిలోనే కాదు, మనుషులు చేసేటువంటి ప్రతి ఒక్క మంచి పనిలోనూ దేవుడు ఉంటాడని అర్థం.